హాయ్ ఆల్, ఇవాళ డిఫరెంట్ వేస్లో ఐటీసీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. మనకి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఒకటేమో డైరెక్ట్ పర్చేస్, అది ఇంకా మనకి లైవ్లో రాలేదు. కాయిన్ బజార్లో లిస్ట్ అయింది కానీ మనం ఇంకా పర్చేస్ చేయలేం. సో దాన్ని ఇప్పటికి ప్రజెంట్లీ హోల్డ్ చేద్దాం. సో సెకండ్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐటీసీ ఫ్రమ్ టీఆర్ఎక్స్ టు ఐటీసీ. సో అది మనం వజ్రాక్స్ యాప్ నుంచి చేసుకోవచ్చు, ట్రాన్లింక్ ప్రో నుంచి చేసుకోవచ్చు. సో థర్డ్ వన్, మనం టీఆర్ఎక్స్ని ఐటీసీలోకి కన్వర్ట్ చేసుకొని ఐటీసీ టు ఐటీసీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎట్లాగో హోల్డ్ ఉంది కాబట్టి, సెకండ్ వజ్రిక్స్ యాప్ నుంచి టీఆర్ఎక్స్ని ఐటీసీలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో వజ్రిక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఫండ్స్లోకి ఆల్రెడీ మీరు టీఆర్ఎక్స్ కొనకనైతే టీఆర్ఎక్స్లోకి వెళ్ళి మనం విత్డ్రాలోకి వెళ్ళాలి. విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఈ డెస్టినేషన్ అడ్రస్ అనేది మనం ఐటీసీ గ్లోబల్లోకి వెళ్ళి ఐటీసీ గ్లోబల్లో ఉన్న మన ఐటీసీ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని వజ్రెక్స్ యాప్లో ఈ డెస్టినేషన్ అడ్రస్ దగ్గర మనం పేస్ట్ చేయాలి. సో టీఆర్ఎక్స్ అమౌంట్ ఎంత అనేది మనం ఇచ్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికైతే 20 టీఆర్ఎక్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి 20 టీఆర్ఎక్స్లో ఆల్రెడీ 5 కట్ అయిపోతుంది విత్డ్రాల్ ఫీ. కాబట్టి మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని విత్డ్రా చేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ మనం ఖచ్చితంగా రిమార్క్స్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. సో ప్రొసీడ్. సో ఇప్పుడు మనము ఈ టీఆర్ఎక్స్ నుంచి ఐటీసీ గ్లోబల్లో ఉన్న ఐటీసీ అడ్రస్కి మనము చేస్తున్నాం. సో ఇప్పుడు ఐటీసీ గ్లోబల్లో నా బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటే ఇప్పుడు నా ఐటీసీ 5431 అని ఉందండి. ఇప్పుడు మనం ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. స్లైడ్ టు కన్ఫర్మ్. మనం కన్ఫర్మింగ్ చేసాము. సో ఓటీపీ వస్తుంది. అథెంటికేట్. సో ఈ వజ్రిక్స్ యాప్ మనకి ఇక్కడ 2 ways సెక్యూరిటీ, ఒకటి మొబైల్లో చేసుకొని మళ్ళీ మనకి ఈమెయిల్ ద్వారా కూడా అప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈమెయిల్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనము మెయిల్ ఓపెన్ చేసి అప్రూవ్ దిస్ అనేది కొట్టాలి. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి మనకి వజ్రిక్స్ యాప్ నుంచి. సో ఇప్పుడు మనం ఐటీసీ గ్లోబల్ నుంచి చూద్దాము. ఓకే, ఇది మనం తర్వాత చూద్దాం. ఇది ఫస్ట్ థింగ్, వజ్రిక్స్ యాప్ టీఆర్ఎక్స్ నుంచి డైరెక్ట్గా మనం కన్వర్ట్ చేసేది. ఓకే, ఇప్పుడు థర్డ్ వే. సో కన్వర్ట్ టీఆర్ఎక్స్ టు ఐటీసీ అండ్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టీఆర్ఎక్స్ని ఐటీసీ కన్వర్ట్ చేయాలంటే ముందు మనం ట్రాన్లింక్ ప్రోకి పంపించుకోవాలి వజ్రిక్స్ యాప్ నుంచి. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవాలి. ట్రాన్లింక్ ప్రో వ్యాలెట్కి వెళ్ళి సో ఇది మనం కాపీ చేసుకోవాలి. ఈ టీఆర్ఎక్స్ అడ్రస్ అండి ట్రాన్లింక్ ప్రోలో. సో ఏంటి డిఫరెన్స్ ఇట్లా అనేది నేను చెప్తాను, పంపిస్తాను. సో డిపాజిట్. సో నేను ఇప్పుడు ఈ ట్రాన్లింక్ ప్రోలోకి పంపిస్తున్నానండి వజ్రిక్స్ నుంచి. సో ప్రొసీడ్, కన్ఫర్మ్. సో మళ్ళీ నాకు ఓటీపీ వస్తుంది. అథెంటికేట్. సో ఈమెయిల్కి వెళ్దాము. ఈమెయిల్లోకి వెళ్ళి మనం అప్రూవ్ చేయాలి. సో అప్రూవ్ చేసేసానండి. ఇప్పుడు మన ట్రాన్లింక్ ప్రోలోకి వెళ్తే చూడండి ఇక్కడ 1052, మనం 1057. సో 5 విత్డ్రాల్ ఫీ పోతుంది కాబట్టి
1052 అనేది మనకి యాడ్ అయింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అప్డేట్ అయింది 2698. ఇప్పుడు మనం ఈ TRXని ITCలోకి కన్వర్ట్ చేసుకోవాలి. దేని ద్వారా? జస్ట్ స్వాప్ ద్వారా. ఎందుకు అంటే మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మనము ఆ 15 TRX మనం ITC గ్లోబల్కి పంపించుకున్నాం. సో ఇక్కడ ఆ 15 TRX అక్కడ ఎంత వచ్చిందనేది చూద్దాం. ఇక్కడ 15 TRX కడితే మనకి అన్ని ITCలు వస్తున్నాయి అనేది చూద్దాం. సో ఒకసారి ITC గ్లోబల్కి వెళ్ళి చూద్దామండి, ఏమైనా అప్డేట్ అయిందో చూద్దాం. ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే అండి, నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది డిపాజిటెడ్ అని. సో ఇక్కడ చూడండి 5467 అని డిపాజిట్ అయింది. సో మనం చూద్దాము ఎన్ని TRX వచ్చాయి అనేది. సో ఇప్పుడు 15 TRXకి మనం 35 ITCలు వచ్చాయండి. ఏది? వజ్రెక్స్ యాప్లో మనం డైరెక్ట్గా TRX నుంచి ITC కన్వర్ట్. సో ఇప్పుడు మనం అదే ట్రాన్లింక్ ప్రోలో 15 TRXకి ఎన్ని ITCలు వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక TRXకి ఎంత ITC పడాలంటే ఈ జెట్ స్వాప్లో మీరు 1 అని కొట్టండి. ఇక్కడ కొట్టి కింద సెలెక్టెడ్ టోకెన్లో ITC అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు 1 ITC అనేది 0.36 TRX అనేది పడుతుందండి. సో 1 TRXకి మీకు 2.76 ITCలు వస్తాయి. ఓకే, సో ఇక్కడ నేను 15 కొడతాను. సో చూడండి ఇక్కడ 15 TRXకి నాకు 41 ITCలు వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు వజ్రెక్స్ యాప్ నుంచి ITC గ్లోబల్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని వచ్చాయి? 15కి 35. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కన్వర్టింగ్ టు ద ITC. సో మీరు వజ్రెక్స్ యాప్ నుంచి ట్రాన్లింక్ ప్రోకి పంపించుకొని ట్రాన్లింక్ ప్రోలో TRXని ITCతో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ITC నుంచి ఆ ITCకి కన్వర్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు నాకు 15 TRX కింద వచ్చాయండి, 41 వచ్చాయి. ఇందాక వజ్రెక్స్ యాప్లో 15కి 35 వచ్చాయి. అంటే మీకు 6 TRX డిఫరెన్స్. అంటే అది బేస్డ్ ఆన్ వాల్యూకి మీకు మారుతుందండి. ఓకే, సో నేను ఇప్పుడు ఇది 15 TRXకి 41. సో దీన్ని నేను స్వాప్ చేస్తున్నాను. ఇవి మీకు ఫస్ట్ టైం ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత TRX బ్యాలెన్స్ అనేది ఉంచుకోవాలి మన ట్రాన్లింక్ ప్రోలో. ఎందుకంటే మీకు ఇవి కన్వర్ట్ చేసేటప్పుడు TRXలో ఎంతో కొంత ఫీ అనేది కట్ అవుతుంది. సో మీ ట్రాన్లింక్ ప్రో వ్యాలెట్లో మినిమల్ 20 TRX 30 TRX ఉంచుకుంటే బెటర్. ఓకే, నేను ఇప్పుడు ఈ 15 TRXని 41 ITCలు వచ్చాయి మనకి. స్వాప్ చేద్దాం. కన్ఫర్మ్ స్వాప్, ఫాస్ట్ మోడ్, కంటిన్యూ, కన్ఫర్మ్. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేస్తే మనకు కన్ఫర్మ్ అయిపోతుందండి. కన్ఫర్మ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. స్వాప్ అయింది, పెండింగ్లో ఉంది స్టేటస్. సో ఇట్స్ స్వాప్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. సో మనకి ఈ TRX నుంచి ITC అనేది కన్వర్ట్ అయిపోయినాయి. సో మన ఇక్కడ అసెట్స్లోకి వస్తే నాకు ITC వచ్చేసి సో నాకు ఇక్కడ 41 కన్వర్ట్ అయిపోయాయండి. టోటల్లీ 99 ఉంది. చూడండి ఇక్కడ 99 అయిపోయింది. ఇందాక 57 ఉండే 57 పాయింట్ సంథింగ్ ఉంది, ఇక్కడ 41 పాయింట్ సంథింగ్, కాబట్టి నాకు 99 ITCలు అనేది కన్వర్ట్ అయ్యాయండి. సో ఇప్పుడు నాకు 15 TRXకి 41. సో ఇప్పుడు మనం ఈ ITC నుంచి ITCకి ఎట్లా సేమ్ మన ఇందాక TRX నుంచి ITCకి ఎట్లా పంపించామో ఇక్కడ ITCని సెలెక్ట్ చేసుకోండి. ITCని సెలెక్ట్ చేసుకొని సెండ్ అనండి. సెండ్ అయిన తర్వాత ఇక్కడ ITC అడ్రస్ అనేది మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే ఈ ITC గ్లోబల్కి పంపిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ TRX నుంచి పంపించుకోవాలండి. TRX నుంచి మనము ఈ ITC గ్లోబల్ దానికి ఎంతో కొంత పంపించుకోవాలి. ఇప్పుడు ట్రాన్లింక్ ప్రోలో కూడా TRX నుంచి
ఐటీసీకి పంపించుకున్నా మనకి ఎక్కువే పడుతుంది. సో కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే అకౌంట్ యాక్టివేట్ అవ్వకపోతే వాళ్ళు ఫస్ట్ టీఆర్ఎక్స్ నుంచి ఐటీసీకి పంపించుకుంటే అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకని మినిమల్ 5 టీఆర్ఎక్స్ అయినా పంపించుకోండి, జస్ట్ అకౌంట్ యాక్టివేషన్. ఒకసారి ఇది అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత మన ఐటీసీలోకి వచ్చి అప్పుడు సెండ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఐటీసీ గ్లోబల్లో ఉన్న ఐటీసీ అడ్రస్ ఇచ్చుకుంటే మీరు ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని టీఆర్ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 అనేది టీఆర్ఎక్స్ ఐటీసీలు అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి సెండ్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఫీ ఏం పడదు, మనకి ఐటీసీ టు ఐటీసీకి ఫీ ఏం పడదు. సో మీరు వజ్రెక్స్ యాప్ నుంచి మీరు ఐటీసీకి పంపించుకుంటే ఎంత అవుతుందో మీరు వజ్రెక్స్ యాప్ నుంచి ట్రాన్లింక్ ప్రోకి పంపించుకున్న అంతే అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఐటీసీలు కన్వర్ట్ చేసుకోవాలంటే ముందు ట్రాన్లింక్ ప్రోకి పంపించుకొని దాన్ని ఐటీసీలోకి కన్వర్ట్ చేసుకొని ఐటీసీ నుంచి ఐటీసీకి పంపించుకోవడం బెస్ట్ ఆప్షన్. ఓకే, నేను నాకు ఇక్కడ ఏం లేదు ఫీ, సో నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను, డన్. నా ట్రాన్సాక్షన్ అనేది సబ్మిట్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే పెండింగ్ స్టేటస్లో ఉంది, ఇంకా సెండ్ అవ్వలేదు. సో ఇప్పుడు సెండ్ అయిపోయిందండి. సో చూడండి, నాది 99లో నుంచి 40 పోతే 59 అయిపోయింది. ఇక్కడ నాకు వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చిందండి. సో డిపాజిట్ ఆఫ్ 40 ఐటీసీ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ. ఇట్లా మనకి ఐటీసీ గ్లోబల్ నుంచి ఇవి వాట్సాప్ మెసేజ్ వస్తాయండి ఒకసారి కన్ఫర్మ్ అయిపోతే. ఇది ఐటీసీ నుంచి ఐటీసీ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అండి. ఇప్పుడు మనం ఐటీసీ గ్లోబల్కి వెళ్ళి చూస్తే ఓకే, ఇక్కడ డిపాజిట్ ఐటీసీలోకే ట్రాన్స్ఫర్ అయిందండి. సో మనం ఇందాక చూసాం కదా, ఇదేమో వజ్రెక్స్ యాప్ నుంచి 15 టీఆర్ఎక్స్ మనం 35 వచ్చాయి. ఇక్కడ మనకి ట్రాన్లింక్ ప్రో నుంచి నేను 40 ఐటీసీలని ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మీరు వజ్రెక్స్ యాప్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే కన్నా ట్రాన్లింక్ ప్రో నుంచి ఐటీసీలోకి కన్వర్ట్ చేసుకొని జస్ట్ ద్వారా ఐటీసీ టు ఐటీసీ పంపించుకుంటే బెటర్. ఇప్పుడు మనం ట్రాన్లింక్ ప్రోలో ఈ ఐటీసీలో మన ఈ ట్రాన్సాక్షన్ చూస్తే మీకు చూడండి, నాకు 0 టీఆర్ఎక్స్ పడింది. సో మనకి ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయింది. నేను ఆల్రెడీ నాకు ఎనర్జీ ఉంది కాబట్టి, సో ఈ ఎనర్జీ ఎలా వస్తుందంటే అది ఆల్రెడీ నేను దానికి వీడియో చేశాను. ఓటింగ్ కాన్సెప్ట్ పెట్టుకొని మనకి ఈ ఫ్రీజ్ అంటే టీఆర్ఎక్స్ని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది. సో బెనిఫిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఎనర్జీ సఫిషియెంట్ లేనప్పుడు టీఆర్ఎక్స్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ ఎనర్జీ సఫిషియెంట్గా ఉంటే మనకి ఎనర్జీలో నుంచి కట్ అవుతుంది. సో మీరు ఏదో బెస్ట్ ఆప్షన్ చూసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో డైరెక్ట్గా చేసుకుంటే టీఆర్ఎక్స్ నుంచి ఐటీసీ మనకి లాస్ అవుతుంది. సో ఇది ద వేస్ ఆఫ్ ఐటీసీ. డైరెక్ట్గా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు మనకి డైరెక్ట్ లేదు కాబట్టి ఈ వజ్రెక్స్ నుంచి ట్రాన్లింక్ ప్రోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఐటీసీ టు ఐటీసీ ట్రాన్స్ఫర్ చేసుకునేది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.